ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు మొత్తం బాధితుల సంఖ్య 19కి చేరింది. పలు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తగిన ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. కడప నగరంలో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. గడిచిన కొద్ది రోజుల్లోనే 10 కేసులు నమోదు కావడంతో పాటు 3 ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా భయాందోళన కలిగిస్తుంది. ఒకవైపు వైరస్ తీవ్ర రూపం దాలుస్తుంటే మరోవైపు కడప రిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మాతా శిశు రక్షణకు కీలకమైన లేబర్ వార్డులతో సహా ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది, రోగుల అటెండర్లు కనీసం మాస్కులు కూడా ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోయేంత వరకు అధికారులు నిద్రమత్తు వదలరా అంటూ అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడప రిమ్స్ వద్ద ఉన్న పరిస్థితులపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. కడపలో కరోనా యొక్క కల్లోలం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలోనే దగ్గర 10 కేసులు కూడా నమోదైనట్లు మనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. దీంట్లో కూడా 3 కూడా మృతి చెందినట్లు స్పష్టమైన అధికారిక లెక్కలు కూడా మనకు తెలపడం జరిగింది. అయితే ఏదైతే కడప రిమ్స్ ఏదైతే ఉందో, ఏదైతే జిల్లా వ్యాప్తంగా అతిపెద్ద హాస్పిటల్ గా ఉన్న రిమ్స్ లో కోవిడ్ కి సంబంధించిన ఐసోలేషన్ వార్డు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా చికిత్స కూడా అందుతున్నట్లు అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అయితే వారికి ఎటువంటి ప్రమాదం లేకపోయినా చనిపోయిన 3లో వారి యొక్క కాంటాక్ట్స్ కి ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా కడప రిమ్స్ లో పూర్తిగా అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత కరోనా యొక్క తీవ్రత పెరుగుతుంది అన్న నేపథ్యంలో కనీసం ఎక్కడ కూడా కనీస జాగ్రత్తలు కూడా తీసుకున్న పాపాన ఎక్కడ అధికారులు పోలేదు. మాస్క్ అనేది కనీసం మ్యాండేటరీ అని జిల్లా అధికారులు ఎంత చెప్తున్నప్పటికీ ఇక్కడ సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సిబ్బందే కాదు, వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎక్కడ మాస్క్ అనేది కనీసం చూద్దామన్నా కనిపించిన పాపానైతే లేదు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం లైవ్ విజువల్స్ కూడా మనం తీయడం జరిగింది. ఈ లైవ్ విజువల్స్ లో కూడా మనం ఎక్కడ అటు సిబ్బందిలో కావచ్చు, పనిచేసే సిబ్బందిలో కావచ్చు, వచ్చిన పేషెంట్లలో కావచ్చు, ఎక్కడ కూడా మాస్క్, ఇక్కడ కరోనా అనేది ఇదే హాస్పిటల్లో, ఇదే రిమ్స్ లో కరోనా అనేది గత కొద్ది రోజులుగా కాస్త ఆందోళన కలిగించే విషయంగానే ఉన్న నేపథ్యంలో మాస్క్ కావచ్చు, మినిమం ప్రికాషన్స్ కావచ్చు, ఎక్కడ కూడా మనము రిమ్స్ లో మనం చూస్తున్నట్లుగా లేదు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా మేల్కొని, జిల్లా స్థాయి అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఏదైతే ఈ కరోనా యొక్క కలకలం తీవ్రం కాకముందే దీనికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటారని కూడా మనం కోరుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో మాస్క్ మాత్రమే కాదు, ఎటువంటి ప్రికాషన్స్ కూడా అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఇక్కడ తీసుకుంటున్న ఇదైతే మనకు స్పష్టంగా ల్యాబ్స్ అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి కరోనా అనేది ఇప్పటికే 10 కేసుల వరకు నమోదైన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజుల్లోనే 3 కూడా కరోనా పాజిటివ్తో మృతి చెందిన నేపథ్యంలో, ఇదే హాస్పిటల్లో మృతి చెందిన నేపథ్యంలో మరొక 4 కూడా చికిత్స అందించి ఐసోలేషన్ లో కూడా ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు స్పష్టమైన కోవిడ్ మళ్ళీ పెరుగుతుంది అన్న ఒక భయాందోళన ఉన్న నేపథ్యంలో కడప రిమ్స్ లో మాత్రం ఎక్కడా కూడా కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా కనబడడం లేదు. దీనికి సంబంధించి కడపలో రిమ్స్ లో మాస్క్ కావచ్చు, శానిటైజర్ కావచ్చు, వ్యక్తికి దూరం కావచ్చు ఎక్కడా కనబడలేదు. ఎక్కడైతే ఐపీ కౌంటర్స్ ఉన్నాయో, లేబర్ వార్డ్స్ ఉన్నాయో అక్కడ కూడా ఎవరైతే సిబ్బంది పనిచేస్తారో వారికి కూడా కనీసం మాస్క్ కూడా లేని పరిస్థితి స్పష్టంగా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు మేల్కొని ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీనివల్ల భారీ మూల్యం రాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పైన, ముఖ్యంగా రిమ్స్ యొక్క ఎవరైతే బాధ్యులు ఉంటారో, కోవిడ్ హెచ్ఓడి ఉంటారో వారు కూడా దీనిపైన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా మనం తెలియజేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటారని రాజ్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ,
కెమెరా పర్సన్ అలీంతో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్ కడప నుండి.